ఓం స్కంధాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. సింహరాశివారికి 2026 మార్చి 5 గురువారం, 6 శుక్రవారం, 7 శనివారం, 8 ఆదివారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా వివరించాం. ప్రతి గ్రహస్థితి, ప్రతిరోజూ మీ భావోద్వేగాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం ఒక్కో అంశాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాం. ఈ 4 రోజులు సాధారణంగా కనిపించిన మీ జీవితంలో ఒక మార్పుకు బీజం వెయ్యగల రోజులు కావచ్చు. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే ముఖ్యమైన సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు మా వీడియోలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చెయ్యలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి పెద్ద ప్రోత్సాహం. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ముఖ్యంగా కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మీ భక్తి, మీ శక్తి మీకు మంచి ఫలితాలు తెస్తుంది. మరలా చెప్తున్నాను, వీడియో చివరి వరకు చూడండి. ఇది మీకోసం, మీ భవిష్యత్తు కోసం చేస్తున్న విశ్లేషణ. సింహరాశివారికి 2026 మార్చి 5 గురువారం నుంచి 8 ఆదివారం వరకు ఉన్న ఈ 4 రోజులు మీ సహనానికి, మీ మనోబలానికి ఒక పెద్ద పరీక్షగా నిలవవచ్చు. మీరు సహజంగా ధైర్యసాహసాలతో ముందుకు వెళ్లే వ్యక్తులు. కాని ఈ సమయంలో పరిస్థితులు మీకు తగిన గౌరవం ఇవ్వకపోవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల మనసులో అసహనం పెరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. మీరు చేసిన పనిని గుర్తించకుండా చిన్న తప్పును మాత్రమే చూపించే అవకాశం ఉంది. ఇది మీలో ఆత్మగౌరవాన్ని గాయపరచవచ్చు. కాని ఇదే సమయంలో మీ సహనం పరీక్షించబడుతుంది. మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత కఠినమవుతుంది. కాబట్టి మాటల్లో నియంత్రణ అవసరం. కుటుంబంలో కూడా మీ అభిప్రాయాలను అర్థం చేసుకోకపోవడం వల్ల మనసులో బాధ కలగవచ్చు. మీరందరికీ మంచే కోరుకుంటారు, కాని మీ మంచిని కొందరు కఠినంగా భావించవచ్చు. ఈ సమయంలో మీరు నిశ్శబ్దంగా ఉండటం మంచిది. దైవాన్ని ధ్యానించడం ద్వారా మీలో అంతరంగ శాంతి పెరుగుతుంది. ఈ 4 రోజులు మీకొక పాఠం నేర్పిస్తాయి. సహనం అంటే బలహీనత కాదు, అది శక్తి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత త్వరగా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ కాలంలో మీరు ప్లాన్ చేసిన పనులు ఆలస్యం కావచ్చు. ఒక పని కోసం మీరు ఎంతో శ్రమపడి ప్రయత్నించినా చివరి నిమిషంలో అడ్డంకి రావచ్చు. ఇది మీకు నిరాశ కలిగించవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఒప్పందాలు వాయిదా పడే సూచనలున్నాయి. ప్రయాణాల్లో చిన్న ఆటంకాలు, వాహన సమస్యలు లేదా అనుకోని ఖర్చులు రావచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని తాత్కాలికంగా ఒత్తిడికి గురిచేస్తుంది. కాని ఈ ఆటుపోటు మీ భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించేందుకు దైవమిచ్చే హెచ్చరికలుగా భావించాలి. కొంతమంది స్నేహితులు లేదా బంధువులు మీకు వాగ్దానం చేసిన సహాయాన్ని ఇవ్వకపోవచ్చు. మీరు ఒంటరిగా బాధపడుతున్నట్టు అనిపించవచ్చు. కాని ఈ పరిస్థితి మీకొక నిజం చూపిస్తుంది. ఎవరు నిజంగా మీవారు అనేది. ఆటుపోట్లు వచ్చినప్పుడు మనసు బలహీనపడుతుంది. కాని గుర్తుంచుకోండి, సింహం వెనక్కి తగ్గదు. అది ఒక అడుగు వెనక్కి వేసినా ముందుకు 10 అడుగులు వేయడానికి సిద్ధమవుతుంది. ఈ 4 రోజులు కూడా మీకు అదే సందేశం ఇస్తున్నాయి. ఈ కాలంలో మాటల ద్వారా లేదా ప్రవర్తన ద్వారా అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. మీ ప్రతిభను తగ్గించి మాట్లాడేవారు ఉండవచ్చు. ముఖ్యంగా ఉద్యోగంలో మీ కృషిని గుర్తించకపోవడం వల్ల మీరు బాధపడవచ్చు. సామాజికంగా కూడా కొందరు మీ నిర్ణయాలను విమర్శించవచ్చు. మీరు మంచి ఉద్దేశంతో చేసిన పని కూడా అపార్థానికి గురవుతుంది. ఇది మీలో కోపం, నిరాశ కలిగిస్తుంది. కాని ఈ అవమానాలు మీ ఎదుగుదలకు దారి చూపించే మెట్లు. అవమానమనేది ఒక అద్దం లాంటిది. అది మీలో ఉన్న బలహీనతలను చూపిస్తుంది. మీరు ఆలోచించి మీ ప్రవర్తనలో చిన్న మార్పులు చేస్తే భవిష్యత్తులో అదే పరిస్థితి మీకు గౌరవంగా మారుతుంది. దైవం కొన్నిసార్లు మన గర్వాన్ని తగ్గించడానికి ఈ విధమైన అనుభవాలు ఇస్తుంది. మీరు వినయంగా ఉండాలి. మీరు మౌనం పాటిస్తే కాలమే మీకు సమాధానమిస్తుంది. ఈ 4 రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది.
మాటలలో స్పష్టత లేకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా దంపతుల మధ్య చిన్న విషయాలపై వాదనలు జరగవచ్చు. సోదరులు, బంధువులతో ఆస్తి, డబ్బు లేదా బాధ్యతల విషయంలో చర్చలు కఠినంగా మారవచ్చు. మీరు న్యాయంగా మాట్లాడినా వారు అంగీకరించకపోవచ్చు. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండాలి. సమాజంలో కూడా మీపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. మీ పేరు ప్రతిష్టను కాపాడుకోవాలంటే మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం మంచిది కాదు. కుటుంబంలో శాంతి కోసం మీరు ముందడుగు వేయాలి. మీరు మంచి మనసుతో మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. ఒకరోజు ఆలస్యమైనా సరే సరైన సమయంలో సరైన మాట చెప్పడం ముఖ్యం. ఈ కాలంలో ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. ఇంటి అవసరాలు, వైద్య ఖర్చులు లేదా పిల్లల చదువు కోసం డబ్బు అవసరం కావచ్చు. మీరు ఊహించని చోట ఖర్చు రావడం వల్ల మీ ఆర్థిక ప్రణాళికలు దెబ్బతినవచ్చు. వ్యాపారస్తులకు నగదు ప్రవాహం మందగించవచ్చు. డబ్బు రావలసిన వారు ఆలస్యం చేయవచ్చు. ఇది మీలో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా జీతం ఆలస్యం లేదా అదనపు ఖర్చులు రావచ్చు. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. కుటుంబంతో కలిసి ఆర్థిక ప్రణాళికను చర్చించాలి. కష్టకాలం శాశ్వతం కాదు. ఇది ఒక పరీక్ష మాత్రమే. మీరు ధైర్యంగా నిలబడితే త్వరలోనే పరిస్థితి మారుతుంది. దైవాన్ని నమ్మండి. ప్రతిరోజూ ఉదయం సూర్యునికి నమస్కారం చేయండి. మీలో ధైర్యం పెరుగుతుంది. ఈ 5 అంశాలు మీ జీవితంలో ఒక మార్పుకు దారిచేస్తున్నాయి. మీరు సహనం పాటిస్తే, అవమానాలను జీర్ణించుకుంటే, కుటుంబ విభేదాలను సర్దుబాటు చేసుకుంటే, ఆర్థిక సమస్యలను నియంత్రిస్తే ఈ కష్టకాలం త్వరలోనే మీకు శుభకాలంగా మారుతుంది. సింహరాశివారికి ఈ 4 రోజులు బయటికి చూస్తే సాధారణ రోజుల్లా కనిపించినా లోపల ఒక ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమవుతుంది. మీరు అనుభవిస్తున్న కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లు వన్నీ ఒక ముగింపుకు దగ్గరవుతున్న సంకేతాలు. దైవం ఎప్పుడూ ఒక్కసారిగా ఫలితమివ్వదు, ముందు సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలను గుర్తించగలిగితే మీరు భవిష్యత్తు మార్పును ముందుగానే అర్థం చేసుకోవచ్చు. ఈ కాలంలో మీకు ఆలోచనలు మారుతున్నట్టు అనిపిస్తుంది. ముందు మీరు కోపంగా స్పందించిన విషయాల్లో ఇప్పుడు మౌనం పాటించాలని అనిపిస్తుంది. ముందు ప్రతీకారం అనుకున్న చోట ఇప్పుడు క్షమించాలని అనిపిస్తుంది. ఇది సాధారణ భావోద్వేగ మార్పు కాదు, ఇది దైవం మీలో చేస్తున్న శుద్ధి ప్రక్రియ. కొన్నిసార్లు మీరు ఒంటరిగా కూర్చుని గతాన్ని గుర్తుచేసుకుంటారు. మీ తప్పులను అంగీకరించాలనే భావన వస్తుంది. ఇది కూడా ఒక సంకేతం. దైవం మీకు కొత్త అధ్యాయం ప్రారంభించడానికి ముందు పాత బాధలను బయటకు తీస్తుంది. మీరు ఏడ్చినా, బాధపడ్డా అది శుద్ధి మాత్రమే. ఈ 4 రోజుల్లో మీరు అనుకోకుండా ఒక పాత స్నేహితుణ్ణి కలవచ్చు, లేదా ఒక ఆధ్యాత్మిక గ్రంథం మీ చేతికి రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. మీ జీవితంలో ఒక కొత్త మార్గం ప్రారంభమవుతుందని తెలియజేసే సూచన. ఈ సంకేతాలను మీరు గౌరవించాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి చిన్న మార్పు వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. మీరు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న ఒత్తిడి మధ్యలో కూడా ఒక విచిత్రమైన శాంతి కలగవచ్చు. బయట సమస్యలు ఉన్నా లోపల ఒక ప్రశాంతత ఉంటుంది. ఇది దైవ కరుణ ప్రారంభం. మీకు అనుకోకుండా దేవాలయానికి వెళ్లాలనే కోరిక కలుగుతుంది. మంత్రాలు జపించాలని అనిపిస్తుంది. ముందు మీరు నిర్లక్ష్యం చేసిన ఆధ్యాత్మిక విషయాలు ఇప్పుడు ముఖ్యంగా అనిపిస్తాయి. ఉదయం లేవగానే దేవుని పేరు జపించాలనే భావన వస్తుంది. ఇది ఒక గొప్ప సంకేతం. అంతరంగ శాంతి అనేది డబ్బుతో, పదవితో రాదు. అది దైవ అనుగ్రహంతో మాత్రమే వస్తుంది. మీరు ఎన్ని సమస్యల్లో ఉన్నా లోపల శాంతి ఉంటే మీరు గెలుస్తారు. ఈ కాలంలో అదే మీకు లభిస్తుంది. మీరు గతంలో చేసిన పాపాలను గుర్తుచేసుకుని పశ్చాత్తాపం చెందవచ్చు. అది బలహీనత కాదు, అది ఆత్మశుద్ధి. మీరు క్షమాపణ కోరాలని అనిపిస్తే వెంటనే కోరండి. మీ హృదయం తేలికపడుతుంది. భక్తి పెరగడం అంటే మీరు ప్రపంచాన్ని వదిలేయాలని కాదు, ప్రపంచాన్ని సరిగా చూడాలని. మీరు ప్రతి మనిషిలో దైవాన్ని చూడడం ప్రారంభిస్తారు. అదే నిజమైన మార్పు. ఈ 4 రోజుల్లో పెద్ద విజయాలు రాకపోయినా చిన్న చిన్న సంతోషాలు వస్తాయి. చాలా రోజులుగా ఎదురుచూసిన ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మంచి వార్త వినవచ్చు. మీ మనసులో ఒక వెలుగు కనిపిస్తుంది. మీరు గమనిస్తే చిన్న విషయాలు కూడా మీకు ఆనందమిస్తాయి. పిల్లల నవ్వు, కుటుంబ సభ్యుల మాట, ఒక పాత జ్ఞాపకం, ఇవన్నీ మీ హృదయాన్ని హత్తుకుంటాయి. ఇది సాధారణం కాదు, ఇది దైవం మీ బాధలను తగ్గించడానికిచ్చే చిన్న బహుమతులు. కొన్నిసార్లు మీరు ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా మీకొక పరిష్కారం గుర్తుకు వస్తుంది. అది మీ తెలివి మాత్రమే కాదు, అది దైవ సూచన.
మీరు గతంలో కలగన్న ఒక చిన్న కోరిక ఈ కాలంలో నెరవేరవచ్చు. అది పెద్దది కాకపోయినా మీకు ఆశను ఇస్తుంది. అదే ఆశ భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది. ఈ చిన్న ఆనందాలను మీరు చిన్నచూపు చూడకండి. అవే పెద్ద మార్పుకు దారితీస్తాయి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. మీరు ఊహించని చోటనుంచి మద్దతు రావచ్చు. అది ఆర్థిక సహాయం కావచ్చు, మానసిక ప్రోత్సాహం కావచ్చు, లేదా ఒక మంచి సలహా కావచ్చు. మీరు చాలా రోజులుగా ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించి ఉండవచ్చు. కానీ ఈ కాలంలో మీరు ఒంటరిగా లేరని గ్రహిస్తారు. ఎవరో ఒకరు మీ బాధను అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు ఒక అపరిచితుడు కూడా మీ జీవితంలో దేవుని దూతలా మారవచ్చు. అతను చెప్పే ఒక మాట మీ జీవితాన్ని మార్చవచ్చు. మీరు సహాయం కోరడంలో సంకోచించవద్దు. గర్వం వల్ల మౌనం పాటిస్తే అవకాశాలు కోల్పోతారు. ఈ కాలంలో దైవం మీకు ఆశ్రయం చూపిస్తుంది. మీరు స్వీకరించాలి. ఈ సహాయం మీకు కేవలం సమస్య పరిష్కారం కాదు, అది ఒక బంధం, భవిష్యత్తులో మీకు దారి చూపించే వ్యక్తి. ఎప్పటినుంచో నిలిచిపోయిన పని ఒక్కసారిగా కదలికలోకి రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూసిన ఫలితం రావచ్చు. కోర్టు కేసు, ఉద్యోగ సమస్య, వ్యాపార ఒప్పందం ఏదైనా కావచ్చు. మీకు అనిపిస్తుంది ఇది ఎలా జరిగింది అని. కాని అది యాదృచ్ఛికం కాదు. మీరు సహనం పాటించిన ఫలితం. దైవం సరైన సమయంలో మార్పు తీసుకొస్తుంది. మీరు గమనిస్తే గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మృదువుగా మాట్లాడవచ్చు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇది పూర్తిగా సమస్యల ముగింపు కాకపోయినా మార్పు ప్రారంభం. మీరు ఈ మార్పును సద్వినియోగం చేసుకోవాలి. పాత తప్పులను మళ్లీ చేయకూడదు. ప్రతికూల పరిస్థితులు మారిపోవడమంటే మీరు గెలిచినట్టు కాదు, మీరు పరీక్షలో ఉత్తీర్ణులైనట్టు. ఇప్పుడు మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. మీరు వాటిని సమర్థంగా నిర్వహిస్తే 5వ సంకేతం కూడా త్వరలోనే ప్రత్యక్షమవుతుంది. ఈ 5 సంకేతాలలో 4 సంకేతాలు ఈ కాలంలో స్పష్టంగా కనిపిస్తాయి. మీరు గమనిస్తే మీ జీవితంలో ఒక కొత్త దిశ ప్రారంభమవుతుంది. సహనం, భక్తి, కృతజ్ఞత ఇవే మీ విజయానికి మూలాలు. సింహరాశివారికి ఈ 4 రోజుల కాలంలో కనిపించే 5వ సంకేతం అత్యంత శుభప్రదమైనది. ఇది మీ జీవితంలో బంగారు కాలం ప్రారంభమవుతోందనే ముందస్తు సూచన. మీరు గతంలో అనుభవించిన కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఒక పరీక్ష మాత్రమే. ఇప్పుడు ఆ పరీక్ష ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ముందుగా మీరు గందరగోళంగా అనుకున్న విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. ఇది అంతరంగ బలం పెరిగిందనే సంకేతం. చాలా రోజులుగా మీకు రాకుండా ఉన్న అవకాశాలు ఒక్కసారిగా ప్రత్యక్షమవుతాయి. ఒక కొత్త ఉద్యోగ అవకాశం, ఒక మంచి వ్యాపార ప్రతిపాదన, లేదా కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన వార్త రావచ్చు. మీరు ఆశ్చర్యపోతారు, ఇంతకాలం ఎందుకు ఆలస్యమైందని. కాని దైవం సమయం సరైనప్పుడు మాత్రమే ఇస్తుంది. మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ముందు మీను విమర్శించినవారు ఇప్పుడు మీ సలహా కోరవచ్చు. ఇది మీ గౌరవం తిరిగి స్థాపించబడుతున్న సంకేతం. ఈ కాలంలో మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. భయాలు వదలాలి. గతపు బాధలను మళ్లీ గుర్తు చేసుకుంటూ ముందడుగు ఆపకూడదు. బంగారు కాలం ప్రారంభమవుతోందంటే అది ఒక్కరోజులో పెద్ద మార్పు కాదు, చిన్న చిన్న విజయాల రూపంలో మొదలవుతుంది. వాటిని గుర్తించి కృతజ్ఞతతో స్వీకరించాలి. మీరు దైవాన్ని నమ్మి శ్రమను కొనసాగిస్తే ఈ సంకేతం పూర్తిస్థాయి విజయంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచడం అత్యంత ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉంటే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న చిన్న ఉద్వేగాలు కూడా వారి మనసుపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులు మృదువుగా మాట్లాడాలి. ఇంట్లో చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మాటలలో జాగ్రత్త లేకపోతే అపార్థాలు పెరుగుతాయి. ముఖ్యంగా పెద్దలు, పిల్లలు మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు మధ్యవర్తిగా వ్యవహరించి శాంతిని కాపాడాలి. ఇంటి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక ప్రణాళిక రూపొందించాలి. కొన్ని కుటుంబాల్లో పాత విభేదాలు మళ్లీ తెరపైకి రావచ్చు. ఆస్తి, బాధ్యతలు, నిర్ణయాల విషయంలో వాదనలు రావచ్చు. మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితి కఠినమవుతుంది. కాబట్టి శాంతంగా చర్చించడం మంచిది. ఇంటి శాంతి కోసం ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించడం, దేవుని పేరు జపించడం మంచిది. ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. సింహరాశివారికి సహజంగా నాయకత్వ లక్షణం ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా ముందుండాలని కోరుకుంటారు. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇది మీ గొప్ప బలం.
కాని అదే సమయంలో గర్వం అహంకారం కూడా మీలో ఉండవచ్చు. మీరు చిప్పిందే సరైనది అనుకోవడం వల్ల కొన్నిసార్లు ఇతరుల భావాలను పట్టించకపోవచ్చు. ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఈ 4 రోజులు మీరు ఇంట్రోస్పెక్షన్ చేసే సమయం. మీరు మీ ప్రవర్తనను పరిశీలించాలి. మీరు ఎవరినైనా బాధపెట్టారా, ఎవరినైనా నిర్లక్ష్యం చేశారా అనేది ఆలోచించాలి. మీ మంచి లక్షణాలు, ధైర్యం, దాతృత్వం, నిబద్ధత ఇవే మీ విజయానికి మూలాలు. కాని చెడు లక్షణాలు, కోపం, అహంకారం, ఆతృత ఇవి మీ ఎదుగుదలకు అడ్డంకులు. మీరు వినయాన్ని పెంచుకుంటే, ఇతరుల మాట వినడం నేర్చుకుంటే మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది. ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు. మీ బాధలను అందరూ అర్థం చేసుకోవడం లేదనే భావన కలగవచ్చు. కాని మీరు మీలో బలం పెంచుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. మీరు ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తే తొందరపడకండి. శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంతమంది పాత జ్ఞాపకాల్లో జీవిస్తూ ఉండవచ్చు. గతంలో జరిగిన ఒక సంఘటన ఇంకా మీ మనస్సును వెంటాడవచ్చు. ఇప్పుడు ఆ జ్ఞాపకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. మీరు ముందుకు సాగాలి. మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. నిద్ర సరిపడా తీసుకోండి. ఆహారం సమయానికి తీసుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత లక్ష్యాలను తిరిగి సమీక్షించండి. మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా నిర్ణయించుకోండి. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ 4 రోజులు కొంత ఉద్వేగకరంగా ఉండవచ్చు. చిన్న అపార్థం పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ అహంకారం కారణంగా సమస్యలు పెరగవచ్చు. మీరు ముందుగా మాట్లాడాలి. మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. మౌనం సమస్యను పెంచుతుంది. మీరు తప్పు చేసినట్లయితే క్షమాపణ చెప్పడంలో సంకోచించకండి. ప్రేమలో నమ్మకం అత్యంత ముఖ్యం. అనుమానాలు పెంచుకుంటే సంబంధం బలహీనమవుతుంది. మీరు మీ భాగస్వామిని నమ్మాలి. వివాహితులైన వారికి కూడా ఈ కాలంలో చిన్న విభేదాలు రావచ్చు. పనిలో ఒత్తిడి ఇంటికి తీసుకురాకండి. మీ భాగస్వామితో గడిపే సమయాన్ని పెంచండి. కలిసి దేవాలయానికి వెళ్లడం మంచిది. ప్రేమ సమస్యల పరిష్కారం కోపంలో లేదు, సహనంలో ఉంది. మీరు హృదయపూర్వకంగా మాట్లాడితే మీ సంబంధం మరింత బలోపేతమవుతుంది. ఈ 5 అంశాలు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ముందుకు సాగితే దైవకరుణతో మీ జీవితం మరింత ప్రకాశిస్తుంది. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో దాంపత్య జీవితంలో కొంత ఉద్వేగం కనిపించవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే సూచనలున్నాయి. ముఖ్యంగా మాటలలో గర్వం, కోపం ఎక్కువైతే పరిస్థితి కఠినమవుతుంది. మీరు సహజంగా నాయకత్వం చూపించాలని కోరుకుంటారు. కానీ వివాహ జీవితంలో ఇద్దరూ సమానమే అనే విషయం గుర్తుంచుకోవాలి. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం తగ్గితే సమస్యలు మొదలవుతాయి. ఈ సమయంలో మీరు మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి. వారి మాట పూర్తిగా వినకుండా తీర్పు చెప్పకండి. మీరు ఎంత బిజీగా ఉన్నా రోజుకు కొంత సమయం కుటుంబానికి కేటాయించాలి. కొన్ని కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు దాంపత్య జీవితంపై ప్రభావం చూపవచ్చు. డబ్బు విషయంలో పారదర్శకత అవసరం. మీ ఆదాయం, ఖర్చులు గురించి ఓపెన్గా మాట్లాడండి. రహస్యాలు ఉంచితే అనుమానాలు పెరుగుతాయి. అత్తమామల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి మాటల వల్ల మీ మధ్య అపార్థాలు రావచ్చు. మీరు మధ్యలో సమతుల్యత పాటించాలి. పరిష్కారంగా శుక్రవారం లేదా సోమవారం రోజు కలిసి శివాలయానికి వెళ్లి దీపం వెలిగించండి. పరస్పరం క్షమాపణ చెప్పుకోవడం ద్వారా మనస్సు తేలికవుతుంది. మీరు ఒకరినొకరు గౌరవిస్తే ఈ కాలం త్వరగా సర్దుకుంటుంది. ఈ 4 రోజుల్లో గ్రహస్థితులు మీ జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. గురుగ్రహం మీకు జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యం ఇస్తుంది. కాని శని ప్రభావం వల్ల ఆలస్యం, ఒత్తిడి, బాధ్యతలు పెరగవచ్చు. శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి తన తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలి. మీరు గతంలో చేసిన నిర్ణయాలను తిరిగి పరిశీలించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రాహుకేతు ప్రభావం వల్ల కొన్నిసార్లు అనుమానాలు, భయాలు పెరగవచ్చు. మీరు విన్న ప్రతి విషయాన్ని నమ్మకండి. నిజం తెలుసుకున్న తర్వాత మాత్రమే స్పందించండి. సూర్యుడు మీ రాశి అధిపతి. కాబట్టి ఉదయం సూర్యనమస్కారం చేయడం చాలా మంచిది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గ్రహఫలాలు పూర్తిగా ప్రతికూలం కావు. అవి ఒక దిశని చూపుతాయి. మీరు జాగ్రత్తగా ఉంటే ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. శనివారం నల్లనువ్వులు దానం చేయడం, సోమవారం శివుని అభిషేకం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. సింహరాశి విద్యార్థులకు ఈ 4 రోజులు ఏకాగ్రత కొంత తగ్గే అవకాశం ఉంది.
సోషల్ మీడియా, స్నేహితుల ప్రభావం వల్ల చదువుపై దృష్టి తగ్గవచ్చు. మీరు మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చెయ్యాలి. చివరి నిమిషంలో కొత్త విషయాలు చదవడం కంటే ఇప్పటికే చదివిన విషయాలను పునరావృతం చేయడం మంచిది. తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. ప్రోత్సహించాలిగాని భయపెట్టకూడదు. విద్యార్థులు కూడా తమ సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. కొంతమంది విద్యార్థులకు విదేశీ విద్య లేదా కొత్త కోర్సుల గురించి ఆలోచనలు రావచ్చు. ఈ సమయంలో పూర్తి సమాచారం సేకరించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడకండి. ప్రతిరోజూ చదువు ప్రారంభించే ముందు దేవుని పేరు జపించడం మంచిది. ఇది మనస్సును స్థిరంగా ఉంచుతుంది. మీరు క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు ఖాయం. ఉద్యోగస్తులకు ఈ కాలంలో పనిభారం పెరగవచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. కానీ అదే సమయంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు బాధ్యతతో పనిచేస్తే భవిష్యత్తులో ప్రమోషన్ అవకాశాలున్నాయి. కొంతమందికి జీతం ఆలస్యం కావచ్చు లేదా అదనపు ఖర్చులు రావచ్చు. మీరు ఖర్చులను నియంత్రించాలి. అవసరం లేని పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు రావచ్చు, కానీ అవి ఆలస్యం కావచ్చు. మీరు సహనం పాటించాలి. భాగస్వాములతో స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవాలి. కొన్నిసార్లు ఉద్యోగం మారాలనే ఆలోచన రావచ్చు. ఈ 4 రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. పరిస్థితి పూర్తిగా అర్థమయ్యాకే నిర్ణయం తీసుకోండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకోవాల్సి వస్తే తిరిగి చెల్లించే ప్రణాళిక స్పష్టంగా ఉండాలి. మీ శ్రమ వృధా కాదు. ఆలస్యమైనా ఫలితం వస్తుంది. ఈ 4 రోజుల్లో ఎదురయ్యే సమస్యలను తగ్గించడానికి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం మంచిది. ప్రతి ఉదయం సూర్యుడికి నీరు అర్పించి నమస్కారం చేయండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయండి. పాలు లేదా నీటితో అభిషేకం చేస్తే శాంతి కలుగుతుంది. శుక్రవారం అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించండి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయండి. శని ప్రభావం తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం 108 సార్లు ఓం నమఃశివాయ జపించండి. ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచండి. ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయండి. మీరు దైవాన్ని నమ్మి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ కష్టకాలం త్వరగా ముగుస్తుంది. భగవంతుడి కరుణతో మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతుంది. సహనం, భక్తి, ధైర్యం ఇవే మీ విజయానికి 3 స్తంభాలు. ఇంతవరకు సింహరాశివారికి 2026 మార్చ్ 5, 6, 7, 8 తేదీల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా వివరించాను. మీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు తాత్కాలికం మాత్రమే. భగవంతుడి కరుణతో మీకు మంచి రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మీరు సహనం కోల్పోకండి. దైవాన్ని నమ్మండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే హృదయపూర్వక ధన్యవాదాలు. మీలాంటి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ముందుకు సాగుతోంది. వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ముఖ్యంగా సింహరాశివారు తప్పకుండా చూడాలని చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి పెద్ద బలం. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా వచ్చే ప్రతి రాశిఫలాలు మీకు వెంటనే అందుతాయి. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ భక్తి మీ జీవితంలో శాంతి, సంతోషం తీసుకురావాలి. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. ధన్యవాదాలు.